'అఖండ 2' ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? పెద్ద రాడ్డు. ఇలాంటి ప్రొడక్ట్‌ని పెట్టుకొని పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారంటే మామూలు విషయం కాదు. బోయే బాబు! నీకో దండంరా స్వామి. సరే సినిమా గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి అక్కడేం లేదు గానీ, అదే కథ, అదే యాక్షను, అదే క్లాస్ పీకుడు. బాలయ్యకి, బోయపాటి గారికి ఉన్న బాండింగ్ ఎవ్వరు ఏం చేయలేరు. కానీ కాస్తైనా ఆ ఆడియన్స్ మీద కనికరం పెట్టి, ఒక కథ, ప్రాపర్ స్టోరీ చెప్దాం, ప్రాపర్ యాక్షన్ తీద్దాం అని ఆయనకి లేనే లేదు. మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. సినిమాలో నాకు కొన్ని రిలీఫ్ ఇచ్చిన పాయింట్లు కూడా ఉన్నాయి. అవేంటంటే బాలయ్య బాబు ఎనర్జీ. బాలకృష్ణ ఎనర్జీ లెవెల్స్ అయితే వేరే లెవెల్. ప్రతి సీన్‌లో కూడా ఆయన ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని చాలా ఇష్టపడి చేశారు. కానీ ఆయన గెటప్స్ ఒక్కొక్క ఫ్రేమ్‌లో ఒక్కొక్కలా కనిపిస్తా ఉంటాయి. అవంతా చాలా అన్‌న్యాచురల్‌గా అనిపించింది నాకైతే. కానీ ఆయన ఎనర్జీ మాత్రం ఎక్సలెంట్ త్రూ ఔట్ ద మూవీ. ఇంకా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆయన చెప్పినట్టే సౌండ్ అయితే బావుంది. అంటే ఆ మ్యూజిక్ కూడా ఎలా ఉంటది అంటే ఏదో గందరగోళం జరిగినట్టుగా ఉంటది. ఇంక మీరేమి ఆలోచించరు. ఆ ట్రాన్స్‌లోకెళ్తా ఉంటారన్నమాట అంతే. ఈ 2 పక్కన పెడితే ఇంకా స్టోరీ అయితే మహా దారుణం. అసలు ఇది సీక్వెల్‌లా అనిపించదు. అదే సినిమాని రీసైకిల్ చేసినట్టుగా అనిపిస్తది. స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తదో అర్థం కాదు. ఎందుకెళ్తదో అర్థం కాదు. జియో పాలిటిక్స్ ఉంటాడు. లాజిక్స్ ఉండవు. ఏకంగా దేశాల గురించి, ఇంటర్నేషనల్ విషయాల గురించి మాట్లాడదామంటాడు. కానీ ఎక్కడ ఆ ఫీలింగే రాదు. ఆ పీఎం ఏదో పక్కింట్లో కూర్చున్నట్టు పడాపడని చూపిత్తా ఉంటారు. ఈ ఒక్కొక్కరు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తారో అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా ఆ యాక్షన్ సీన్స్ అయితే దేవుడా! పిచ్చ కామెడీగా ఉంటాయి. మీరు ఆ 'బోయపాటి' యాక్షన్ సీన్స్‌ని చూసి నవ్వుకున్నాము అనంటే మాత్రం ఇది బెస్ట్ మూవీ. ఆ లాజిక్స్‌ని పక్కన పెట్టి చూద్దామన్నా అదింక వేరే లెవెల్ ఇంకా. అంటే ఒక సినిమాటిక్ లిబర్టీని ఒక ఇన్ఫినిటీ లెవెల్‌లోని తీసుకెళ్ళి చూస్తే ఎలా ఉంటదా? అంతలాగా తీశారన్నమాట. మామూలు విషయం గాదు. ఆ మిలిటరీ, పోలీసులు పక్కన గన్‌లు పట్టుకొని చూస్తా కూర్చుంటారుమాట. కాల్చరు, చెయ్యరు. అలాగా ఒక పక్క సీన్ జరుగుతా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆళ్ళు చుట్టూ రౌండ్ చేసి నించొని ఉంటారు. ఏం చెయ్యరు. అలా చూస్తా ఉంటారు. ఓన్లీ బాలయ్య బాబు. ఆయన మాత్రమే ఏమైనా చేయగలడు. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరో క్యారెక్టరు. లిటరల్లీ సూపర్ హీరో క్యారెక్టరు. ఆయన మాత్రమే చేయగలడు. అందరూ వస్తారు, తరించుకొని ఎళ్ళిపోతా ఉంటారు. ఇంకేముండదు. ఇంకా ఆ క్లాస్‌లో ఓకే. సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. మన సంస్కృతి, మన రూపం, విశ్వరూపం ఇంకా ఏవేవో రూపాలంటారు. అన్నీ మాట్లాడుతున్నప్పుడు బానే ఉంటది. కానీ అదే రోత దాన్నే చెప్తా పదే, 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 పదే ఒక పక్క హీరో చెప్పేసి, ఒక పక్క విలను చెప్పేసి తలనొప్పనుకుంటే ఇంకేం చెప్తాను నేను. ఇంకా ఆ 'ఆది పినిశెట్టి' క్యారెక్టరు, ఆ హీరోయిన్ క్యారెక్టరు ఎందుకున్నారో అర్థం కాదు. ఆ ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు 'అఖండ 1' సినిమాలోని హీరోయిన్ క్యారెక్టర్‌కి గోడ మీద పెట్టి దండేశారన్నారు కదా! ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్‌ని పెట్టారు. ఆ హీరోయిన్ కూడా ఒక పాట కోసం ఇంకా ఆ చిన్న చిన్న సీన్‌లు ఉంటది తప్పితే ఎందుకు ఉండదు. ఇంకా 'ఆది పినిశెట్టి' క్యారెక్టర్ కూడా వస్తాడు. 2 సార్లు వచ్చి తన్నించుకొని ఎళ్ళిపోతాడు. ఈ సినిమా గురించి నేను ఇంకేం చెప్పలేను. మీరు లిటరల్లీ బాలయ్య బాబు ఇంకా పట్టు శ్రీను కాంబో మాకు ఎలాగున్నా పర్లేదు. మాకు 'వినయ్ విధేయ రామ' లాంటి సినిమా కావాలి. మేము చూస్తాము. ఆ రేంజ్‌లోని ఉన్న ఎలా ఉన్నా సరే మేమింక మా బుర్రనంతా పక్కన పెట్టేసి, అన్నీ పక్కన పెట్టేసి చూస్తాము అనుకుంటే ఎళ్లి చూడండి. అదర్‌వైస్ నాకైతే పిచ్చ బోరింగ్ అనిపించింది. నాకస్సలెక్కలేదు. మీరు మాత్రం చూస్తానంటే ఎంజాయ్ చేయండి. కానీ ఇదైతే డెఫినిట్‌గా చెప్తాను. మీరు ఆ ట్రైలర్‌లో సీన్‌లు అవి చూసి మీకు నవ్వొస్తే మంచిగా నవ్వుకుంటారు. థియేటర్‌కెళ్ళండి. మీకు మేజర్ యాక్షన్ బ్లాక్స్ అన్నీ కూడానా ఆ టీజరు, ఆ ట్రైలరు, ఆ గ్లింప్స్‌లోనే చూపించారుమాట. మెయిన్ అవే యాక్షన్ బ్లాక్స్. కానీ కొంచెం ఎక్స్‌టెండెడ్ వెర్షన్ ఉంటాయి. సినిమాలో టెక్నికల్ పాయింట్స్ విషయానికొస్తే ఆ అట్మాస్ఫియర్ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. ఆ గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్‌లు గాని, అవి గాని ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కనిపించవు. దీనికి 250,00,00,000 బడ్జెట్ అంటే అవునా? నిజమా? అన్నట్టుగా ఉంటది. మనం ఒక 10, 15 సంవత్సరాల క్రితం ఆ స్క్రీన్ ప్లేలవి ఎలా తీస్తారు? ఇంకా ఆ నెరేషన్‌లు ఎలాగుంటాయి? అవే నెరేషన్‌లు. సినిమాలోని ఒక మెయిన్ నాకు నచ్చిన ఒక సీన్ ఉంటది. ఆ మదర్ సెంటిమెంట్ సీను. ఒక చిన్న సీనే ఉంటది. అదైతే కొంచెం బావుంటది. ఇంక మిగతాదంతా వదిలేయండిలెండి. సో, ఈ సినిమా మీరు చూసినట్లయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.